ओम शांति। ओम शांति। आज का अव्यक्त मूल्य का डेट है ఈ రోజు అవ్యక్త మురళి యొక్క తేదీ 31 दिसंबर 2008। 2008 డిసెంబర్ 31। नया साल के लिए కొత్త సంవత్సరం గురించి बाप दादा బాప్దాదా बच्चों से పిల్లల దగ్గర నుండి मिलन मनाने के लिए आए हैं। పిల్లల దగ్గరికి మిలనం జరుపుకోవడానికి వచ్చారు। साथ में దాంతో పాటు अगले सालों में ఆ, వచ్చే సంవత్సరాల్లో कैसे सेवा करना है, ఎలా సేవ చేయాలి, समय के अनुसार సమయం అనుసారంగా ये बाबा हमको कह रहे हैं। ఇవి బాబా మనకి చెప్తున్నారు। इस नए वर्ष में ఈ కొత్త సంవత్సరంలో परिवर्तन शक्ति के वरदान द्वारा పరివర్తన శక్తి యొక్క వరదానం ద్వారా नेगेटिव को पॉजिटिव में परिवर्तन कर నెగిటివ్ ని పాజిటివ్ లోకి పరివర్తన చేసి संकल्प श्वास समय को सफल करो। సంకల్పాలను, శ్వాసను, సమయాన్ని సఫలం చేసుకోండి और सफलता मूर्त बनो। మరియు సఫలతామూర్తులుగా అవ్వండి। वर्तमान समय में आप सभी जानते हैं, వర్తమాన సమయంలో మీ అందరికీ తెలుసు కదా, हर मनुष्य आत्माओं से नेगेटिव वायुमंडल में ज्यादा जा रहा है। ప్రతి ఒక్క మనుష్యాత్మ నుంచి నెగిటివిటీ వాయుమండలంలోకి వెళ్తుంది। हर संबंध में ये ठीक नहीं है करके नेगेटिव्स है। ప్రతి సంబంధంలోనూ ఇది సరిగా లేదు, అది సరిగా లేదు అని నెగిటివిటీయే ఉంది। कोई भी चीज लाएंगे उसके प्रति भी नेगेटिव्स है। ఏదైనా వస్తువు తెచ్చామనుకోండి, దాని పట్ల నెగిటివ్ ఉంది। तो हर जगह पर वायुमंडल में आत्मा द्वारा नेगेटिव का वाइब्रेशन फैल रहा है। కాబట్టి ప్రతి చోట కూడా ఆత్మ ద్వారా వాయుమండలానికి నెగిటివే వెళ్తుంది। दुनिया में कुछ समस्याएं आती हैं, ప్రపంచంలో ఏమైనా సమస్యలు వచ్చాయి అనుకోండి, उसके समाधान के लिए भी कोई एक समाधान रहता है। దానికి ఆ సమస్యకి, ఈ ప్రతి సమస్యకి ఏదో ఒక సమాధానం ఉంటుంది। जैसे बीमारी आया उसको ठीक करने के लिए डॉक्टर रहता है। ఎలా అంటే ఏదైనా ఒక అనారోగ్యం వచ్చింది అంటే కనుక దాన్ని సరి చేయడానికి డాక్టర్ ఉన్నారు। कपड़ा फट गया है ठीक करने के लिए टेलर है। ఏదైనా మన దుస్తులు ఏమైనా చిరిగిపోయాయి అనుకోండి, దాన్ని సరి చేయాలి అంటే టైలర్ ఉన్నారు। तो आज निराकार रूप में आत्मा को जो दुख का अनुभव हो रहा है, అయితే ఈ రోజుల్లో ఆత్మకి నిరాకార రూపంలో ఎలా అయితే దుఃఖం అనుభవం అవుతుందో, उस निराकार बीमारी को ठीक करने वाला भी कोई रहेगा ना। అయితే ఆ నిరాకార దుఃఖాన్ని కూడా తగ్గించే వాళ్ళు ఎవరో ఉంటారు కదా, తొలగించే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా। वो कौन है? ఆయన ఎవరు? शिव बाबा है। శివ బాబాని। लेकिन शिव बाबा अकेले वो काम नहीं कर सकता है, కానీ శివ బాబా ఒక్కరే ఆ పని చెయ్యలేరు। क्योंकि आत्मा को जो भी कर्म करना है शरीर रूपी साधन चाहिए। ఎందుకంటే ఆత్మకి ఏదైనా పని చేయాలి అంటే శరీర రూపమనే సాధనలు కావాలి। शिव बाबा के पास अपना शरीर तो है नहीं, శివ బాబా దగ్గర ఆయన శరీరం అంటూ ఏమీ లేదు। लेकिन शिव बाबा किसका शरीर लेता है? కానీ శివ బాబా ఎవరి శరీరాన్ని తీసుకుంటారు? बाबा ने थोड़े लोगों को सिलेक्शन किया है। బాబా కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు। उसमें से जो बच्चे అందులో నుండి ఏ పిల్లలైతే अपना तन मन समय भगवान के हाथ में देते हैं, వాళ్ళ తనువు, మనస్సు మరియు సంకల్పాలను, సమయాన్ని భగవంతునికి ఇస్తారో, उनके मन द्वारा बाबा ऐसा काम कराता है। వాళ్ళ మనస్సు ద్వారా బాబా ఇలాంటి పనిని చేయిస్తారు। तो इस साल में क्या करना है? అయితే ఈ సంవత్సరం ఏం చేయాలి? हर संकल्प बाबा के हाथ में देना है। ప్రతి సంకల్పాన్ని బాబా చేతిలోకి ఇవ్వాలి। बाबा कहते सफल करो। బాబా అంటారు సఫలం చెయ్యండి అంటారు। सफल किसको कहते हैं? సఫలము అని దేన్ని అంటారు? कर्म करने वाला तो आत्मा है। అక్కడ కర్మలు చేసే వాళ్ళైతే ఆత్మే। आत्मा जब भी कर्मेंद्रियों को यूज करता है तो फल जरूर आता है। ఆత్మ కర్మేంద్రియాలను ఉపయోగించుకొని ఏదైనా కర్మ చేసింది అంటే ఖచ్చితంగా ఒక ఫలితం అన్నది వస్తుంది। उसमें दो वैरायटी का फल आता है। అక్కడ రెండు ఫలితాలు, రెండు రకాల ఫలితాలు వస్తూ ఉంటాయి। एक है सफल, दूसरा है विफल। ఒకటేంటి సఫలము, రెండవది విఫలం। तो आत्मा के अकाउंट में कब सफल होता है? అప్పుడు ఆత్మ యొక్క అకౌంట్ లో ఎప్పుడు సఫలం వస్తుంది? 5000 साल में, 5000 సంవత్సరాల్లో, इस अंतिम जन्म में
ఈ అంతిమ జన్మలో आपका जो साधन है మీ సాధనం ఏదైతే ఉందో उसको बाबा यूज करेगा దాన్ని బాబా ఉపయోగించుకుంటారు. और ईश्वरीय कार्य में यूज करेगा। మరియు దాన్ని ఈశ్వరీయ కార్యంలోకి ఉపయోగించుకుంటారు. तब आत्मा के अकाउंट में सफल होता है। అప్పుడు ఆత్మ యొక్క అకౌంట్ లో సఫలత వస్తుంది. उसको ही बाबा कहते हैं सुकर्म। దాన్నే బాబా ఏమంటారంటే సుకర్మలు అంటారు. इसलिए అందువల్ల इस साल में ఈ సంవత్సరంలో हर संकल्प बाबा के हाथ में देना है ప్రతి సంకల్పాన్ని బాబా చేతిలోకి ఇవ్వండి. और మరియు आप सफलता मूर्त बन जाओ। మీరు సఫలతా మూర్తుల కింద తయారవ్వండి. मूर्त किसको कहते हैं? మూర్తి అని ఎవరినంటారు? मूर्ति तो ओरिजिनली एक पत्थर रहता है और वो एक पहाड़ में रहता है। మూర్తి ఒరిజినల్ గా ఒక రాయి. ఆ రాయి ఎక్కడ ఉంటుంది? ఒక కొండ మీద ఉంటుంది. वहां उसको कोई मेंटेनेंस नहीं करता है। అక్కడ ఆ మూర్తిని, అక్కడ ఆ రాయిని ఎవ్వరు ఏమి సరిగా మెయింటైన్ చెయ్యరు. धूप, मट्टी, ठंडी सब उसको लगा हुआ रहता है। ఆ రాయికి ఎండ, మట్టి, చలి అన్ని తగులుతూ ఉంటాయి. ओरिजिनल फॉर्म में एक पत्थर है। ఒరిజినల్ గా మూర్తి ఏంటి? ఒక రాయి. हाँ, वो पहाड़ में है ना, सिर्फ एक पत्थर नहीं रहता है, बहुत पत्थर रहता है, किसका भी कोई कुछ मेंटेनेंस नहीं करता है। ఆ కొండ మీద ఈ ఒక్క రాయే కాదు, అలా చాలా రాళ్ళు ఉంటాయి. దాన్ని ఎవ్వరు ఏమి మెయింటెనెన్స్ చేయలేరు. मूर्ति माना खुद अपने लिए कुछ नहीं करता है, उसको कहते हैं मूर्ति। మూర్తి అంటే స్వయానికి ఏమి చేసుకోరు. అలాంటి వాళ్ళని మూర్తి అంటారు. खुद को दूसरों के ऊपर ऊपर कर अर्पण होता है, दूसरा जो कर्म करता है उसका फल खुद ले लेता है। ఆ अभी जो मूर्ति क्या होता है, खुद को दूसरों के ऊपर अर्पण कर देता है। ఆ ఆ స్వయాన్ని, ఆ మూర్తి ఏంటంటే స్వయాన్ని వేరే వాళ్ళ గురించి అర్పణ చేస్తారు. और दूसरे वाला उसके ऊपर जो कर्म करता है उसका फल खुद ले लेता है। వేరే వాళ్ళు ఇతని మీద ఏ కర్మ, ఈ ఈ మూర్తి మీద ఏం కర్మలు చేస్తారో ఆయన స్వయంగా ఫలితాన్ని తీసుకుంటారు. तो मूर्ति बनाने वाला पहाड़ के पास जाता है। అయితే ఈ మూర్తిని చెక్కే వాళ్ళు, శిల్పి ఉంటారు కదా, వాళ్ళు కొండ దగ్గరికి వెళ్తారు. वहां पत्थर नहीं कह सकता है कि मुझे यूज करो, लेकिन वो मूर्ति बनाने वाला सेलेक्ट करता है कि मुझे किस पत्थर को उठाना है। అక్కడ రాయి నన్నే ఉపయోగించుకో అని చెప్పదు. ఆ మూర్తిని తయారు చేసే శిల్పే రాయిని సెలెక్ట్ చేసుకుంటాడు. उसको उठाकर अपने घर तक या टेम्पल के माना एरिया तक वो बनाने वाला लेकर आता है। ఆ శిల్పి ఏం చేస్తాడు అంటే ఆ రాయిని భుజం మీద పెట్టుకుని వాళ్ళ ఇంటికి కానీ లేకపోతే దేవాలయానికి గుని ఎక్కడైతే మూర్తిని పెడదాం అనుకున్నారో అక్కడికి తీసుకువెళ్తారు. उस मूर्ति को कैसे माना किस भगवान का मूर्ति बनाना है, वो बनाने वाला डिसाइड करता है, न कि पत्थर डिसाइड करता है। అయితే ఆ రాయిని ఏ మూర్తి కింద తయారు చేయాలో అన్నది ఆ రాయి డిసైడ్ చేయదు. ఆ రాయిని మూర్తి కింద తయారు చేసే శిల్పి డిసైడ్ చేస్తారు. हाँ ठीक है। उसके बाद उस मूर्ति को लेकर जाके लोग या ब्राह्मण टेम्पल के अंदर में रखते हैं। ఆ మూర్తి తయారైన తర్వాత ఈ బ్రాహ్మణులు ఆ మూర్తిని తీసుకువెళ్ళి దేవాలయంలో పెడతారు. वो उस मूर्ति को श्रृंगार करते हैं, कपड़ा पहनाते हैं, नहलाते हैं, पूजा करते हैं, ये सभी ब्राह्मण करता है, मूर्ति कुछ नहीं करती है। ఆ మూర్తికి తీసుకువెళ్ళి లోపల పెట్టిన తర్వాత స్నానం చేయించడము, తర్వాత దానికి బట్టలు వేయడము, అలంకరించడము, పూజలు చేయడము, అవన్నీ కూడా బ్రాహ్మణులే చేస్తారు. ఆ మూర్తి చెయ్యదు ఏమి. मूर्ति के आगे भगत लोग आते हैं, మూర్తి ముందు భక్తులు వస్తారు. बहुत कुछ इच्छाएं डिमांड लेकर आते हैं, अपने समस्या को लेकर आते हैं। ఆ భక్తులు వాళ్ళ కోరికలు లేకపోతే డిమాండ్స్ తీసుకుని వస్తారు. हाँ, उन भक्तों का समस्या का समाधान भी मिलता है, कोई कोई इच्छा भी कंप्लीट होता है। అలా మూర్తి ఎదురుగా వచ్చినప్పుడు ఆ భక్తుల యొక్క డిమాండ్లు తగ్గుతాయి, డిమాండ్లు తీరుతాయి, కోరికలు తీరుతాయి, సమస్యలు తీరుతాయి. लेकिन उनका समस्या का समाधान मूर्ति करता है क्या? కానీ వాళ్ళ సమస్య యొక్క సమాధానాలు మూర్తియే తీరుస్తున్నారా ఏంటి? उस मूर्ति द्वारा भगवान करता है। ఆ మూర్తి ద్వారా భగవంతుడే చేస్తాడు కదా. उसके रिटर्न में भगत जो नारियल देते हैं, किरीट देते हैं, गहने देते हैं, वो मूर्ति को मिलता है। ఆ దానికి అలా వచ్చిన వాటి వల్ల రిటర్న్ ఏమన్నా వస్తాయి కదా, కొబ్బరికాయలు, సింహాసనము, కిరీటాలు, ఇవన్నీ కూడా మూర్తికే వస్తాయి. ऐसे ही అలాగే वो एक बड़ा एक पहाड़ में అలా ఒక పెద్ద కొండ మీద हमको बाबा ने पत्थर को चुना है।
మన్ని బాబా ఈ పర రాయిని తీసుకున్నారు. उसको लेकर आके बाबा ने अभी मूर्ति बनाया है। ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి బాబా మూర్తి కింద తయారు చేశారు. वो मूर्ति बनाने के टाइम पर ठोकर देते हैं ना, ऐसे विघ्न परिस्थितियां लाकर आपको बहुत अच्छा ठोकर लगा के मूर्ति बनाया है। ఆ మూర్తిని సుత్తితోని ఉలితోని కొట్టేటప్పుడు ఆ, కొడతారు కదా, అలాగ మనకి సమస్యల్ని పరిస్థితుల్ని తీసుకొచ్చి మన్ని మనని మూర్తిలాగా తయారు చేశారు. हाँ, अभी आप मूर्ति बनकर रेडी हुए हो, ఇప్పుడు మీరు మూర్తి కింద తయారయ్యి రెడీ అయ్యారు. दर्शन करने के लिए रेडी हुए हो, దర్శనం ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు. लेकिन खुद को चेक करना, అని స్వయాన్ని చెక్ చేసుకోండి. या मूर्ति बने हो या अभी तक भक्त हो या ब्राह्मण हो। మీరు మూర్తి కింద తయారైపోయారా, లేకపోతే ఇప్పటి వరకు కూడా ఇంకా భక్తుల కింద లేకపోతే బ్రాహ్మణుల కిందే ఉండిపోయారా? तो भक्त किसको कहते हैं? అయితే భక్తులు అని ఎవరిని అంటారు? आज भी शिव बाबा के आगे जाकर ये दे दो करके मांगते हो तो आज भी आप भगत हो। ఈ రోజు కూడా మీరు శివ బాబా దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఇవ్వండి అన్నారు అంటే ఇంకా మీరు భక్తులే. ब्राह्मण किसको कहते हैं? బ్రాహ్మణులు అని ఎవరిని అంటారు? भक्तों का समस्या हो, ज्ञानी लोगों का समस्या हो, భక్తుల సమస్యలు అవ్వచ్చు, జ్ఞానుల యొక్క సమస్యలు అవ్వచ్చు, लौकिक अलौकिक का समस्या हो, లౌకికుల్లో వాళ్ళు లేకపోతే అలౌకికంలో వాళ్ళు సమస్యలు అవ్వచ్చు, देश विदेश का समस्या हो, దేశ విదేశాల సమస్యలు అవ్వచ్చు. उस समस्या को सुनकर भगवान के आगे जाकर बताकर उसके समाधान लेकर आके कंसर्न आत्मा को देना। అయితే వాళ్ళందరి సమస్యలు తీసుకువెళ్ళి విని భగవంతుడికి అది మూర్తికి చెప్పి మళ్ళీ మూర్తి దగ్గర నుంచి ఆ సమస్యకి సమాధానాలు చెప్పి ఆ ఎవరైతే ఆత్మ ఉన్నారో ఆ ఆత్మకి సమాధానాలు చెప్పడం. इनको कहते हैं ब्राह्मण। వాళ్ళనే బ్రాహ్మణులు అంటారు. आपको कोई फोन करके कहते हैं बाबा को ऐसे कहो, मेरे समस्या का समाधान दिलाओ, ऐसे कोई कह रहे हैं, समझ लो आप ब्राह्मण के रूप में आए हो। అయితే ఎవరైనా మీకు ఫోన్ చేసి బాబాకి ఇలాగా మాకు ఈ సమస్య ఉన్నదని చెప్పండి అని చెప్పారు అంటే మీరు బ్రాహ్మణులు అని అర్థం. मूर्ति है नेक्स्ट स्टेज। దీని తర్వాత స్టేజ్ మూర్తి. मूर्ति किसी का सुनता नहीं है, మూర్తి ఎవ్వరివి వినరు ఏమి. सिर्फ अपने मन बुद्धि को भगवान की तरफ रखता है। ఓన్లీ వల్ల ఆ మూర్తి మనసు బుద్ధిని భగవంతుడి వైపే పెడతారు. भगवान उस तन द्वारा, उस आत्मा द्वारा सिर्फ शक्ति देता है। అప్పుడు భగవంతుడు ఆ తనువు ఆ ఆత్మ తనువు ద్వారా శక్తిని ఇస్తారు. मूर्ति कर्म करने के लिए निमित्त बनता है। మూర్తి అక్కడ కర్మలు చేయడానికి నిమిత్తంగానే ఉన్నారు, తయారై ఉన్నారు. हाँ, लेकिन कर्म करने वाला भगवान है। కానీ అక్కడ కర్మలు చేసేవాళ్ళు ఎవరు? భగవంతుడు. तो उस मूर्ति को क्या करना है, कितना करना है, क्या करना है, कैसे करना है, इस संकल्प करने का भी जरूरत नहीं रहता है। ఆ మూర్తికి ఎవరికి చెప్పాలి, ఏం చేయాలి, ఎంత చెయ్యాలి అన్నది ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ऐसे అలాగే जब आप राजयोग में बैठते हो ना, మీరు రాజయోగంలో కూర్చుంటారు కదా, शरीर को बिठाते हो ना, శరీరాన్ని కూర్చోబెడతారు కదా, बिठाने के बाद राजयोग से बाहर आने तक అలా శరీరాన్ని కూర్చోపెట్టాక అక్కడి నుంచి బయటకు వచ్చే వరకు हर सेकंड, ప్రతి సెకను, हर श्वास, ప్రతి శ్వాస, हर संकल्प ప్రతి సంకల్పము भगवान के आगे समर्पण करना है। భగవంతుడి ముందు సమర్పణ చెయ్యాలి. ऐसे करेंगे तो ఇలా చేస్తే కనుక बाप दादा దాదా आपके तन और मन द्वारा ఈ తనువు మరియు మనసు ద్వారా सारे विश्व को మొత్తం విశ్వం అంతటికి समय के अनुसार సమయం అనుసారంగా जो शक्ति चाहिए, ఏ శక్తి అయితే కావాలో, गुण चाहिए, ఏ గుణం అయితే కావాలో, विशेषता चाहिए, విశేషతలు కావాలో आपके द्वारा बाबा देता है। ఈ ద్వారా బాబా ఇస్తారు. वो लेते ही అవి తీసుకుంటూనే वो आत्माएं आपको थैंक यू कहते हैं और आशीर्वाद भी देते हैं। ఆత్మలు మీకు థ్యాంక్స్ చెప్తారు మరియు ఆశీర్వాదాలు కూడా ఇస్తారు. आज दुनिया में ఈ రోజుల్లో ప్రపంచంలో हर सेकंड, ప్రతి సెకను, हर आत्मा से ప్రతి ఆత్మ నుండి कितना दुख दर्द का नेगेटिव वाइब्रेशन वायुमंडल में फैल रहा है। ప్రతి ఆత్మ నుండి ఎంత దుఃఖము, బాధ, నెగిటివ్ వైబ్రేషన్స్ లాగా బయటకి వస్తున్నాయి వాయుమండలంలోకి. उसको ठंडा करने के लिए
దాన్ని చల్లబరచడానికి जो विकार विकार का जो अग्नि है ज्वालामुखी के रूप में सभी जगह पर फैल रहा है। వికారం అనే అజ్ఞానం, विकार रूपी अग्नि వికారం ज्वालामुखी के रूप में फैल रहा है। వికారం అనే అగ్ని ఒక అగ్ని పర్వతం లాగా బయటికి వెళ్తోంది. उनको एक ग्लास पानी डालने से वो ठंडा नहीं होगा। దానికి ఒక గ్లాసు నీళ్లు వేస్తే చల్ల తగ్గిపోదు, చల్లారదు. एक बकेट से भी काम होने वाला नहीं है। ఒక బకెట్ నీళ్లతో వేసినా సరే అది చల్లారబడదు. फायर इंजन से भी काम होने वाला नहीं है। ఫైర్ ఇంజిన్ తో వాటర్ వేసినా సరే అది చల్లారబడదు. अभी वेल खोदने के लिए जाएंगे तो भी नहीं होता है। ఇప్పుడు మనం నుయ్యతో తవ్వడానికి వెళ్ళినా కూడా ఇప్పుడు అవ్వదు కూడా. तो ठंडा करने के लिए बारिश ही चाहिए। దాన్ని చల్లబరచాలి అంటే వర్షమే కావాలి. और बारिश भी दुनिया की एक जगह पर नहीं बैठना पड़ना चाहिए, सारे विश्व में एक ही बार बारिश आना चाहिए। అయితే ఆ వర్షం కూడా ఎక్కడో ఒక ప్లేస్ లో రాకూడదు, మొత్తం విశ్వం అంతా కూడా ఒకేసారి రావాలి ఆ వర్షం. इसलिए వల్ల ऊपर से सारे विश्व में एक ही बार सप्त गुणों का जो वर्षा आना चाहिए। అందువల్ల పైనుంచి ఒకేసారి ఈ సప్త గుణాల వర్షము ఒకేసారి కిందకి రావాలి. तो आपका मन सिर्फ उसी कर्म में एंगेज रहना चाहिए। మీ మనస్సు ఓన్లీ ఆ పనిలోనే ఎంగేజ్ అయ్యి ఉండాలి. उसके लिए क्या करना है आप चिंता मत करना, उस कर्म के लिए आप मूर्ति बन जाना। ఆ ఆ కర్మ గురించి మీరు ఏం చేయాలనేది మీరు చింతించద్దు, ఓన్లీ మీరు ఒక మూర్తి కింద తయారవ్వండి అంతే. अभी बच्चे पूछ रहे हैं పిల్లలు అడుగుతున్నారు, तन आपका, తనువైతే మీదే, मन आपका, మనసు మీదే, संकल्प आपका, సంకల్పాలు కూడా మీవే, समय आपका, సమయం కూడా మీదే. मुझे क्या करना है, నేనేం చెయ్యాలి, मुझे क्या अनुभव होता है, నాకు ఏం అనుభవం జరుగుతుంది, क्योंकि हम संगम में हैं। ఎందుకంటే మేము సంగమంలో ఉన్నాము. सब कुछ आप करेंगे तो मेरा पार्ट क्या है। మేమేమో అంతా మీరే చేస్తుంటే నా పాత్ర ఏమిటి. ऐसे आप मूर्ति बनने से, అలా మీరు మూర్తి కింద తయారైతే గనుక, अपने साधन मेरे हाथ में देने से, మీ సాధనాలు నా చేతిలోకి ఇవ్వటం వల్ల उस द्वारा जो कर्म का फल आता है ना, దాని ద్వారా ఒక ఫలితం వస్తుంది కదా, ఆ కర్మల ద్వారా वो फल जो है सफल होता है। ఆ ఫలితం ఏదైతే ఉందో అది సఫలం అవుతుంది. उस सफलता को अनुभव करते रहो और गिनती करते रहो, जमा का खाता को चेक करते रहो। ఆ సఫలతను మీరు అనుభవించండి, లెక్క పెట్టుకోండి, ఆ జమా ఖాతాని చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండండి. ऐसे ఇటువంటి अगले साल में వచ్చే సంవత్సరంలో, हर सेकंड, ఇలా వచ్చే సంవత్సరంలో ప్రతి సెకను, हर आत्मा को, ప్రతి ఆత్మకు, हर जड़ और चैतन्य साधन को ప్రతి జడ మరియు చైతన్య సాధనాలకు भगवान के गिफ्ट देते हुए వంతుని బహుమతి ఇస్తూ सभी लोगों को हैप्पी न्यू ईयर कहते रहना। అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఉండండి. ऐसे ఇటువంటి आज बाप दादा ఈ రోజు బాబ్దాదా हम बच्चों को నా పిల్లలందరకు नया जीवन दे रहे हैं। ఇలా కొత్త జీవితాన్ని ఇస్తున్నారు. इस नया जीवन क्या है। ఈ కొత్త జీవితం అంటే ఏంటి? अभी तक हम किसके साथ जीते थे। మనం ఇప్పటి వరకు ఎవరితో జీవించి ఉన్నాము? अपने पति के साथ, మన భర్తతోనూ, अपने बच्चों के साथ, మన పిల్లలతోనూ, अपने संसार के साथ, మన సంసారంతోనూ, अपने देश के साथ जीते थे। మన దేశంతోనూ జీవించి ఉన్నాం. अभी किसके साथ जीना है। ఇప్పుడు ఎవరితో కలిపి జీవించాలి? भगवान के साथ जीना है। భగవంతుడితో కలిసి జీవించాలి. उसमें भी भगवान के सामने जाके अपने पर्सनल के लिए कुछ मांगना नहीं है। అందులోనూ కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళి మన పర్సనల్ గా మనకు కావాల్సినవి అడగడం కాదు, सारे विश्व के लिए देने के लिए निमित्त बनना है। మొత్తం విశ్వం అంతటికి ఇవ్వడానికి నిమిత్తంగా తయారవ్వాలి. ऐसे अपनी सोच और चिंतन को परिवर्तन करो। అలా మీ ఆలోచనలు పరివర్తన చేయండి. ऐसे ఇటువంటి हर सेकंड ఇలా ప్రతి సెకను सभी लोगों को गिफ्ट देते रहना। అందరికీ కూడా బహుమతులు ఇస్తూ ఉండండి. इसका जो रिजल्ट्स में దీనికి రిజల్ట్ గా भविष्य में मैं आपको భవిష్యత్తులో నేను మీకు गोल्डन दुनिया ही दे देता हूँ। బంగారు ప్రపంచాన్ని ఇస్తాను. दुनिया में लोग गिफ्ट ज्यादा से ज्यादा क्या दे सकते हैं।
ప్రపంచంలో ఎక్కువగా ఎక్కువ ఏం బహుమతులు ఇవ్వగలరు ఎవరైనా సరే? एक गोल्डन का कोई किरीट दे सकता है, ఎవరైనా ఒక బంగారు కిరీటాన్ని ఇస్తారు. वो गोल्डन का सिंहासन दे सकता है। లేకపోతే ఒక బంగారు సింహాసనాన్ని ఇవ్వగలరు. आपको तो 2500 साल आत्मा और शरीर दोनों को गोल्ड में दे देता हूं। కానీ నేను ఆ 2500 సంవత్సరాలకు ఆత్మకు శరీరానికి కలిపి నేను బంగారు ప్రపంచాన్నే ఇస్తున్నాను. 2500 साल आप लंबे समय तक राजा बनकर रह सकते हो। ఈ 2500 సంవత్సరాలు చాలా కాలం మీరు రాజు కింద తయారై ఉండగలరు. एक बात याद रखना, ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, आप जो देते हो वही मिलता है। మీరు ఏమిస్తారో అదే మీకు దొరుకుతుంది. जितना लंबे समय से देते हो आपको लंबे समय तक मिलेगा। మీరు ఎంత ఎక్కువ సమయం ఇస్తారో మీకు అంత ఎక్కువ సమయము దొరుకుతుంది. अब ज्यादा देंगे तो ज्यादा मिलेगा। మీరు ఎక్కువ ఇచ్చారు అంటే ఎక్కువ దొరుకుతాయి మీకు. ड्रामा बेस्ड ऑन कर्मा फिलॉसफी। డ్రామా కర్మ ఫిలాసఫీ మీద ఆధారపడి ఉంది. इस छोटा से जन्म में आप देंगे, आपका आगे का 21 जन्म उसके आधार पर डिपेंड होता है। ఈ చిన్న ఈ జన్మలో ఈ చిన్న జన్మలో మీరు ఇస్తే వచ్చే 21 జన్మల్లోనూ మీకు ఆ वो गिफ्ट आपको मिल जाएगा। ఆ బహుమతులు మీకు దొరుకుతాయి. तो बाबा कहता है బాబా అంటారు, ये जो गिफ्ट आपका जन्म सिद्ध अधिकार है, ఈ బహుమతి మీ జన్మ సిద్ధ అధికారం. लेकिन కానీ टेक इट फॉर ग्रांटेड नहीं है, लेकिन साधना करना पड़ेगा। అది ఇచ్చారులే అని కాదు, మీరు సాధన చేయాల్సి ఉంటుంది. దానికి निश्चय है, निश्चित भी है। నిశ్చయం ఉంది, అలాగే నిశ్చితం కూడా निश्चय भी है, निश्चित भी है। నిశ్చితగా కూడా ఉంది. ऐसा आपका साधना चल रहा है, खुद को चेक करो। అలా మీ సాధన జరుగుతుందా స్వయాన్ని చెక్ చేసుకోండి. उसके लिए क्या करना है? దాని గురించి ఏం చెయ్యాలి? बाप समान बनना है, తండ్రితో సమానంగా తయారవ్వాలి. बाप समान संपन्न संपूर्ण बनना है। తండ్రితో సమానంగా సంపన్నంగా సంపూర్ణంగా తయారవ్వాలి. जैसे ब्रह्मा बाबा अभी फरिश्ता से देवता बने ना, ఎలా అంటే బ్రహ్మ బాబా ఇప్పుడు ఫరిష్తా నుంచి దేవత కింద తయారయ్యారు కదా. फरिश्ता माना क्या है? ఫరిష్తా అంటే ఏంటి? इस दुनिया में कोई भी व्यक्ति से, कोई भी कर्म से, कोई भी साधन से मेरा करके रिश्ता नहीं है। ఈ ప్రపంచంలో ఏ వస్తువు నుంచి గాని ఏ వ్యక్తి నుండి గాని నాది అన్నది ఏమి ఒక సంబంధం ఏమీ లేదనమాట. मैं सिर्फ एक निमित्त इंस्ट्रूमेंट साधन हूं बस। నేను ఒక నిమిత్త సాధనాన్ని మాత్రమే అంతే. देवता माना क्या है? దేవత అంటే ఏంటి? देना। ఇవ్వటం. क्या देना? ఏమి ఇవ్వటం? जो दुनिया को कल्याण होता है वो देना। ప్రపంచానికి ఏదైతే కళ్యాణమో దాన్ని ఇవ్వడం. जितना दुनिया को कल्याण करेंगे उतना आपका कल्याण होगा ना। ఎంత మీరు ప్రపంచానికి కళ్యాణం చేస్తారో అంత మీకు కళ్యాణం జరుగుతుంది కదా. तो भगवान की शक्ति सारे विश्व को देने के लिए निमित्त बनना। కాబట్టి మీరు భగవంతుని శక్తిని మొత్తం విశ్వం అంతటికి ఇవ్వడంలో నిమిత్తంగా తయారవ్వండి. ऐसे ब्रह्मा बाबा ने किया, అలా బ్రహ్మ బాబా చేశారు. ऐसे आपको भी अभी करना है। అలా మీరు కూడా ఇప్పుడు చెయ్యాలి. तो बाबा संपूर्ण समर्पण बने ना, అయితే బాబా సంపూర్ణంగా సమర్పణ అయ్యారు కదా. ऐसे ఇలా फॉलो फादर करो। ఫాలో ఫాదర్ అంటే ఫాదర్ ని ఫాలో చెయ్యండి. बाबा ने क्या किया? బాబా ఏం చేశారు? समय सफल किया। ఆయన సమయాన్ని సఫలం చేసుకున్నారు. कैसे? ఎలా? समय बाबा के हाथ में दे दिया, शिव बाबा के हाथ में दे दिया। ఆయన సమయాన్ని శివ బాబా చేతిలోకి ఇచ్చేశారు. श्वास श्वास सेकंड सेकंड बाबा के हाथ में दे दिया। సెకండ్ బాబా చేతిలోకి ఇచ్చేశారు. वो सफल हुआ कि नहीं हुआ कैसे पता चलेगा? అయితే అది సఫలం అయ్యిందా లేదా అన్నది ఎలా తెలుస్తుంది? कर्म के पहले, కర్మలకు ముందు, कर्म के समय पर, కర్మ చేసే సమయంలోను, कर्म का फल मिलने के बाद, माना प्रारब्ध मिलने के बाद, కర్మ ఫలితాలు అంటే అక్కడ ప్రారబ్ధము దొరికినప్పుడు ఆ సమయంలోను आत्मा का स्थिति इम्प्रूव्ड है, रूहानी रूप में खुशी शांति है। ఆత్మిక స్థితి ఇంప్రూవ్ అయిందా,
తర్వాత ఆ ఆత్మిక సంతోషం దొరుకుతుందా? तो सफल हुआ है। అలా అలా జరిగింది అంటే ఇక్కడ సఫలత జరిగినట్టే. आपको पैसा मिला, नाम मान शान मिला, गिफ्ट मिला, इससे सफलता मिली, ये गारंटी नहीं, इसको सफलता नहीं कहते हैं। మీకు ధనం దొరికింది, లేకపోతే గిఫ్ట్ దొరికింది, లేకపోతే ఇలాంటివన్నీ ఉన్నాయి అంటే ఇలాంటివి కాదు ఇక్కడ సఫలత అంటే. हाँ, किसी ने गायन किया, वर्णन किया, इसको भी सफलता नहीं कहते हैं। మిమ్మల్ని ఎవరన్నా పొగిడారు, ఇలా వర్ణన చేశారు, ఇవన్నీ కూడా కాదు సఫలత అంటే. लेकिन कर्म होने के बाद आप आत्मा के अकाउंट में मन बुद्धि को लेकर जाके चेक करना, वहां आत्मा अंदर से खुश है क्या, तब उसको कहते हैं सफलता। మీరు కర్మలు చేసిన తర్వాత మనస్సుని తీసుకువెళ్ళి అక్కడ ఆ ఫలితంలో పెడితే గనుక మీ మనస్సుని, అక్కడ మనసుకి ఆనందం వస్తుందా అంటే గనక అది సఫలం అయ్యింది అని అర్థం. ऐसे ఇలా हर चीज को सफल करना और सफलता मूर्त बनना। ప్రతి వస్తువుని, ప్రతి విషయాన్ని సఫలం చెయ్యండి, మీరు సఫలతామూర్తి కింద తయారవ్వండి. इससे क्या होता है, దీంతో ఏం జరుగుతుంది? एक जन्म करने से आपको 21 जन्मों का प्रारब्ध मिलता है। ఒక్క జన్మ మీరు ఇలా చేయడం వల్ల మీకు 21 జన్మలకి ప్రారబ్ధం దొరుకుతుంది. जैसे अपने छोटे बच्चों को कहते हैं ना, भाई थोड़े समय एजुकेशन ले लो, उसके बाद है ना बहुत अच्छा कमाई कर सकते हो, जो चाहिए वो खा सकते हो, ले सकते हो, अपने बच्चों को कहते हैं ना आप। ఎలా అంటే మనం అందరూ మన పిల్లలకి చెప్తూ ఉంటాం కదా, ఈ కొంచెం సేపు చదువుకో, ఇంతసేపు చదువుకుంటే భవిష్యత్తులో నీకు చాలా మంచి సంపాదన వస్తుంది, ఏం కావాలో అవి కొనుక్కోవచ్చు, ఏం తినాలో అవి తినవచ్చు అని చెప్తూ ఉంటాం కదా మనమే. अभी इस छोटे से जन्म में అలా ఇప్పుడు ఇప్పుడు ఈ చిన్న జన్మలో कितना लंबे समय तक कंटिन्यूअसली ఎంత ఎక్కువ సమయము కంటిన్యూస్ గా अपने समय को बाबा के हाथ में देते हो, ఇలా నిర్విరామంగా మీ మనస్సుని బాబా చేతిలోకి ఇస్తారో, भविष्य 21 जन्म में आप राजा बनकर रहेंगे। భవిష్యత్తులో 21 జన్మలో మీరు రాజు కింద తయారయ్యి ఉంటారు. माना उस समय आप आत्मा का बात बहुत सारे लोग, ऑलमोस्ट सभी लोग मानेंगे। ఆ సమయంలో అప్పుడు మీ మాట అందరూ వింటారు. तो आप राजा बनेंगे। అప్పుడు మీరు రాజు కిందే తయారవుతారు. अभी कभी कभी स्थिति रहेगा, कभी कभी नीचे आएंगे, तो वहां भी राज्य क्या होगा, ऊपर जाए राजा बनेंगे, कभी कभी प्रजा बनेंगे, ऐसे वेरिएशन हो जाता है। ఇప్పుడు స్థితి కూడా ఒకసారి పైకి ఉండి ఒకసారి కిందకి వెళ్ళిపోతూ ఉంటే, అక్కడ కూడా ఒక్కొక్క రాజ్యము ఒకసారి పైకి ఉంటుంది, ఒకసారి స్థితిలో అలా కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. उसके बाद దాని తరువాత आपने श्वासोश्वास को भी सफल किया तो మీరు శ్వాసని కూడా సఫలం చేస్తే కనుక 21 जन्म में आपको कोई भी बीमारी नहीं आएगा। 21 జన్మల్లోనూ మీకు ఏమి అనారోగ్యం కూడా ఏమీ రాదు. आप हेल्दी रहेंगे। మీరు ఆరోగ్యంగా ఉంటారు. उसके बाद దాని తర్వాత आपके पास ज्ञान का खजाना है। మీ దగ్గర జ్ఞానం యొక్క ఖజానా ఉంది. ज्ञान माना क्या है, समझ है। జ్ఞానం అనగా ఏంటి? వివేకము. माना हर बात को समझना, क्या राइट है, क्या रॉन्ग है, क्या करना है, क्या नहीं करना है। అంటే అక్కడ ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడం, మనం ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అని అన్నమాట. हाँ, यहाँ बाबा इस जन्म में आपको इतना समझ देता है, ఇక్కడ బాబా ఈ జన్మలో బాబా ఎంత వివేకం ఇస్తారు అంటే, 21 जन्म में किसी बात के लिए आपको किसी को कुछ पूछने का जरूरत नहीं रहता है। 21 జన్మల్లోనూ మీకు ఏమన్నా విషయంలో అనుమానం వస్తే వేరే ఆత్మని అడగాల్సిన అవసరం కూడా రాదు. वहां जो राजा रहते हैं ना, उनके पास कोई मंत्रिया नहीं रहते हैं। అక్కడ రాజులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మంత్రులు కూడా ఉండరు. न गूगल से पूछना पड़ता है, न यूट्यूब से पूछना पड़ता है। గూగుల్ నుంచి అడగక్కర్లేదు, యూట్యూబ్ నుంచి కూడా అడగక్కర్లేదు. और परमत और कोई मनुष्यात्माओं से भी कोई क्वेश्चन के लिए समाधान पूछने का जरूरत नहीं रहता है, क्योंकि आपके पास उतना अनुभव और ज्ञान का अथॉरिटी रहता है। అక్కడ పరమాత్మ అంటే వేరే మనుషుల దగ్గర నుంచి కూడా ఏమీ అడగాల్సిన అవసరం ఏమీ లేదు, మీకు అక్కడ అంత నాలెడ్జ్ ఉంటుంది. लेकिन उसका आधार है, దాని ఆధారం ఏమిటంటే यहाँ ज्ञान का खजाना अपना बनाना। ఇక్కడ జ్ఞానం అనే ఖజానా మనత కింద చేసుకోవడం. ज्ञान का खजाना माना ज्ञान को सुनना, पढ़ना, दूसरों को कहना नहीं। ఇక్కడ జ్ఞానముని తెలుసుకోవడం అంటే మనము వినడము,
ఆ, వేరే వాళ్ళకి వినడము, చదవడము, వేరే వాళ్ళకి వినిపించడము కాదు. हर ज्ञान के पॉइंट को स्वरूप बनना, उस स्थिति में खुद स्थित होकर अनुभवी बनना। ప్రతి జ్ఞానంలోనే పాయింట్లలో ఆ స్వరూపం కింద తయారవ్వాలి. మన స్థితి అలాగా ఉండాలి. ऐसे आप करने से అలా మన స్వరూపం ఉండాలి. ఇలా మనం చేస్తే కనుక आगे 21 जन्मों में ముందు ముందు ఉన్న 21 జన్మల్లోనూ आपकी जिंदगी में कभी भी विघ्न नहीं आएगा। మీ మీ జీవితంలో ఎప్పుడూ విఘ్నాలు అనేవే రావు. आपका जिंदगी निर्विघ्न अचल अडोल रहता है। మీ జీవితం అప్పుడు నిర్విఘ్నంగా, చాలా స్థిరంగా, చలనం లేకుండా వెళ్తుంది. ये है ज्ञान के खजाना जमा करने का फल। ఇదే జ్ఞాన ఖజానాని జమ చేసుకునే ఫలితం. उसके बाद आपके पास शक्तियां हैं। దాని తర్వాత మీ దగ్గర శక్తులు ఉన్నాయి. उस शक्ति को स्व के प्रति और सर्व के प्रति यूज करो। ఆ శక్తుల్ని మీ పట్ల మరియు సర్వుల పట్ల ఉపయోగించుకోండి. तो भविष्य में आपको जितना शक्ति चाहिए सारा शक्तियां आपके पास जमा के रूप में रहेगा। అప్పుడు భవిష్యత్తులో మీకు ఏ శక్తులు కావాలో అన్ని శక్తులు జమా రూపంలో దొరుకుతాయి. कोई भी शक्ति का कमी का एहसास नहीं होता है। ఏ శక్తి యొక్క ఈ శక్తి యొక్క లోపం ఉంది అని మనకి ఏమీ అనుభవం జరగదు. उसके बाद आपके पास बहुत गुण हैं। దాని తర్వాత మీ దగ్గర చాలా గుణాలు ఉన్నాయి. कर्म के समय पर गुण को दान करो। కర్మల సమయంలో ఆ గుణాలను మీరు దానం చేయండి. उसका रिजल्ट क्या होता है? కర్మల సమయంలో మీరు ఆ గుణాలని ధారణ చేయండి. దాని రిజల్ట్స్ ఏమొస్తాయి? 21 जन्मों में तो आ गुणवान तो बनते ही हैं। 21 జన్మల్లోనే మీరు గుణవంతుల కింద అవుతారు ఖచ్చితంగా. लास्ट 84 जन्मों का आपका जो यादगार में मूर्ति बनाते हैं ना, లాస్ట్ 84 జన్మల తర్వాత మీ మీ స్మృతి చిహ్నంగా మీ మూర్తిని తయారు చేస్తారు కదా. उसके आगे भक्त लोग जाकर कहते हैं आप सर्व गुण संपन्न हो। लास्ट जन्म में भी आपके पास सारे गुण हैं। इस रूप में वो लोग आपको भक्ति करते हैं। ఆ లాస్ట్ జన్మలో కూడా మీ దగ్గర సర్వగుణాలు ఇట్లానే ఉంటాయి. కాబట్టి అప్పుడు మీరు ఎదురుగా భక్తులు వచ్చి మీరు సర్వగుణ సంపన్నులు అని చెప్పి మిమ్మల్ని వర్ణన చేస్తారు. तो ये सभी रिजल्ट्स या फल आपको चाहिए तो ఇవి అన్ని రిజల్ట్ ఫలాలు ఫలము మీకు కావాలి అంటే కనుక इस छोटे से जन्म में ఈ చిన్న జన్మలో इसमें भी बहुत समय बीत गया ऑलरेडी। అందులో కూడా చాలా సమయం ముందు వెళ్ళిపోయింది. अभी जो थोड़ा समय बचा है ఇప్పుడు ఏదో ఉన్న ఆ కొంచెం సమయంలోనూ उस जन्म में आपको हर सेकंड की तरफ अटेंशन रखना पड़ता है। ఆ జన్మలోను ప్రతి సెకను దీని వైపే మీరు అటెన్షన్ పెట్టాల్సి ఉంటుంది. तो लक्ष्य भी रखो और लक्षण भी रखो। కాబట్టి మీరు లక్ష్యము పెట్టుకోండి, లక్షణాలు కూడా అలానే పెట్టుకోండి. साथ में దీంతో పాటు हर कर्म करते हुए खुद को चेक करना। ప్రతి కర్మ చేస్తూ స్వయాన్ని చెక్ చేసుకోండి. आज के बाद संगम युग कंप्लीट होने तक ఈ రోజు తర్వాత నుంచి ఈ రోజు నుంచి సంగమ యుగము కంప్లీట్ అయ్యే వరకు కూడా और आपका पार्ट कंप्लीट होने तक మీ పాత్ర కంప్లీట్ అయ్యే వరకు आपके सामने जो भी आत्माएं या शक्तियां आते हैं वो खाली हाथ में नहीं जाना चाहिए। మీ దగ్గరికి ఏ ఆత్మ వచ్చినా సరే ఆ ఆత్మ ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. जैसे लौकिक में भी पहले जमाने में क्या होता था, ఎలా అంటే లౌకికంలో కూడా మొదట్లో ఏమయ్యేది అంటే आपके घर में कोई भी आते हैं, మీ ఇంటికి ఎవరు వచ్చినా సరే, फ्रेंड्स हो, रिलेशन हो, ऑफिसर हो, कोई भी आते हैं, ఫ్రెండ్స్ వచ్చినా, బంధువులు వచ్చినా, ఇలా ఎవరు వచ్చినా సరే, किसी भी कारण के लिए आए हैं, ఏ కారణం గురించి వచ్చినా సరే उनको शरीर को कुछ ना कुछ लोग देकर ही बेचते थे। एटलीस्ट पानी, जूस, चाय, भोजन, गिफ्ट, फ्रूट कुछ ना कुछ लेकर जाना ही है, ऐसे जाने के लिए नहीं बेचते थे। అలా మీ ఇంటికి ఎవరైనా వస్తే గనక వాళ్ళ శరీరానికి జ్యూస్ గాని, నీళ్లు గాని, లేకపోతే ఏదైనా బహుమతి గాని, ఏదైనా పళ్ళు గాని ఇచ్చే పంపిస్తారు. जो पहले आते थे उनको पहले ट्रीटमेंट दिया जाता था, उसके बाद पूछते थे कि आप क्यों आए हो। మొదట వాళ్ళు వస్తే గనక, ఇంటికి వస్తే గనక పూర్వం వాళ్ళకి అన్ని సత్కారాలు చేసి అప్పుడు వాళ్ళని అడిగేవారు మీకు ఏం కావాలి అని చెప్పి. ऐसे అలా हर आत्मा को ప్రతి ఆత్మకు मनसा द्वारा शक्ति देना। మనస్సు ద్వారా శక్తిని ఇవ్వండి.
वाचा द्वारा ज्ञान देना, వాక్కు ద్వారా జ్ఞానాన్ని ఇవ్వండి, कर्म द्वारा गुण देना। కర్మల ద్వారా గుణాలని ఇవ్వండి. ओके, वो ज्ञान नहीं सुनना चाहते हैं तो बाबा को साथ में रखने से आपके कर्म द्वारा गुण उन तक जाकर पहुंच जाएगा। పోనీ వాళ్ళు జ్ఞానం తీసుకోకపోయినా సరే నీ కర్మల ద్వారా వాళ్ళకి ఆ జ్ఞానం వెళ్ళి చేరుకోవాలి. हाँ, तो किस समय किसको कैसे देना है वो करने के लिए बाबा को वहां बिठाना। అయితే ఏ ఏ సమయంలో ఏం చెయ్యాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి అన్నది అలా అడగడానికి బాబాని ఆ సమయంలో అక్కడ కూర్చోబెట్టండి. हर कर्म में बाबा आपके साथ में है, यो फीलिंग आपको होना चाहिए। ప్రతి కర్మలోనూ చేసేటప్పుడు బాబా మీతో ఉన్నారు అన్న ఫీలింగ్ మీకు కలగాలి. इस स्वरूप का अनुभव होना चाहिए। ఇది ఈ స్వరూపం యొక్క అనుభవం మీకు జరగాలి. समझ लीजिए, आप जहां भी हो वहां एसी है, आपको पता चलता है ना वहां एसी है। మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఏసీ ఉంది అనుకోండి, మీకు తెలుస్తుంది కదా అక్కడ ఏసీ ఉంది అని చెప్పి. दिन में जब सूर्य रहता है, रोशनी रहता है, आपको मालूम है ना अभी दिन है। రోజులో అక్కడ సూర్యుడు ఉన్నాడు, అప్పుడు అక్కడ సూర్యుడు ఉన్నప్పుడు మీకు ప్రకాశం వస్తుంది, అప్పుడు మీకు తెలుస్తుంది కదా అక్కడ సూర్యుడు ఉన్నాడు అని చెప్పి. रात के समय में आपके घर में लाइट है तो भी आपको मालूम है ना अभी अंधियारा है, लाइट है, वो स्मृति आपको रहता है ना। రాత్రి సమయంలో కూడా మీరు ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ అంధకారం ఉంది అని చెప్పి, లైట్స్ ఉన్నాయి అని చెప్పి మీకు తెలుస్తుంది కదా. लाइट रहते हुए भी अंधकार है, ये आपको मालूम रहता है ना। లైట్లు ఉన్నా కూడా అక్కడ అంధకారం ఉంది అన్నది మీకు తెలుస్తుంది కదా. ऐसे आपके साथ में बाबा है, बाबा अपना काम कर रहा है, ये आपको अनुभव होना चाहिए। అలా బాబా మీతో ఉన్నారు, ఆయన పని చేస్తున్నారు అన్న అనుభవం కూడా మీకు తెలియాలి. जैसे आप फोन पर बातें करते करते घर में सारा काम भी करते हो, भोजन भी खाते हो ना, ऐसे ही। ఎలా అంటే మీరు ఫోన్ లో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంట్లో ఉన్న పనులన్నీ చేసుకుంటారు కదా, అలా. हाँ, बाबा कहते हैं, कोई कोई बच्चे क्या कहते हैं, ఏమంటారంటే కొంతమంది పిల్లలు ఏమంటూ ఉంటారంటే, बाबा ऐसे करने को हमको मन है। బాబా ఇలా చెయ్యాలి అని చెప్పి మిమ్మల్ని తోడుగా ఉండి చేస్తున్నాము పనులు అని మాకు అనుభవం జరగాలి అంటే ఏం చేయాలి? नहीं नहीं नहीं, ऐसे करने का हमको मन है। అలా చెయ్యాలని మాకు కూడా మనసు ఉంది. लेकिन क्या होता है ना, कभी कभी थोड़ा सा इधर उधर हो जाता है, गुस्सा आ जाता है, चिड़चिड़ापन आ जाता है, तो क्या करें। అయితే కానీ ఒక్కొక్కసారి మనసులో ఈ కోపం వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, ఏం చెయ్యాలి? हाँ, तो इसकी मतलब क्या है, कर्मेंद्रियों के ऊपर आपका राज्य नहीं चलता है। దీని అర్థం ఏంటంటే కర్మేంద్రియాల మీద మీ రాజ్యం నడవటం లేదు అని చెప్పి. खुद को मास्टर सर्वशक्तिमान कहते हो, विश्व कल्याणकारी कहते हो, స్వయాన్ని మాస్టర్ శక్తివంతులు అంటారు, విశ్వ కళ్యాణకారులు అంటారు. और खुद को चेंज नहीं कर सकते हो क्या। అయితే స్వయాన్నే మీరు మార్చుకోలేరా, పరివర్తన చెందుకోలేరా? उसका कारण क्या है, దానికి కారణం ఏమిటి? अभी समझ लो बच्चे, अभी अंधेरा आता है, क्यों आता है। ఇలా అనుకోండి, అర్థం చేసుకోండి. చీకటి వస్తుంది, ఎందుకు వస్తుంది? और वो जो अंधेरा कौन देता है, ఆ చీకటిని ఎవరిస్తారు? उस अंधेरा जाने के लिए क्या करना है, ఆ అంధకారము పోవాలి అంటే ఏం చెయ్యాలి? दीप लगाना है ना, దీపం పెట్టాలి కదా, स्विच ऑन करना है ना, స్విచ్ ఆన్ చేయాలి కదా, वहां रोशनी आना चाहिए ना। అక్కడ ప్రకాశం రావాలి కదా. आप घर में बैठे हैं, మీరు ఇంట్లో కూర్చున్నారు, लाइट चला गया, లైట్ పోయింది, अंधेरा हो गया, అంధకారం వచ్చేసింది. आप वहां बैठकर इलेक्ट्रिसिटी वाले ठीक नहीं है, उन्होंने लाइट निकाल दिया करके संकल्प करते बैठेंगे तो ठीक होगा क्या। అలా అయితే అక్కడ మీరు అంధకారం వస్తే మీరు అలా కూర్చుని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సరిగా లేరు, వాళ్ళు సరిగా చెయ్యట్లేదు అని అంటే అంధకారం పోతుందా? क्यों हुआ, कैसे हुआ, अभी क्यों जाना चाहिए, तो ऐसी चिंता करने से क्या चेंज होता है। ఎందుకు అయింది, ఎలా అయింది, ఇప్పుడు నేను ఏం చేయాలంటే అలా కూర్చుంటే ఏమన్నా అవుతుందా? तो रोशनी देने के लिए क्या करना है वो आपको सोचना पड़ेगा ना। ఎదురు రావాలంటే ఏం చేయాలి అన్న దాని గురించే కదా మీరు ఆలోచించాలి. जब हम छोटेपन में घर में रहते थे ना, మేము చిన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు उस समय ये इन्वर्टर सभी नहीं था। ఆ సమయంలో ఇన్వర్టర్లు అవి ఏమీ లేవు. रात में करंट चला जाता था, రాత్రి కరెంటు పోతూ ఉండేది. लेकिन हमारे घर में एक पूजा रूम है, वहां 24/7 एक दिया जलता था। కానీ మా ఇంట్లో పూజా రూమ్ లో, పూజ గదిలో 24 గంటలు ఒక దీపం వెలుగుతూ ఉండేది. అలా रात को माँ सोने के समय पर जाकर वो वहां तेल डालकर आ जाती थी, लास्ट सोने के टाइम पर लास्ट काम उनका वही था।
మా అమ్మగారు రాత్రి పడుకునేటప్పుడు దాంట్లో ఈ నూనె వేసి వచ్చేవారు. और सुबह उठने के बाद ब्रश करने के बाद पहले काम था उसमें तेल डालने का। అయితే ఉదయం లేచిన తర్వాత కూడా బ్రష్ చేసిన తర్వాత కూడా మొదటి పని ఏంటంటే ఆ దీపంలో ఆ నూనె పోయటం. तो जब हम रात में घर में रहते थे करंट चला जाता था, అయితే రాత్రులు మేము ఇంట్లో ఉన్నప్పుడు కరెంట్ పోతూ ఉండేది. हमारे घर में वो केरोसिन का छोटा सा ये दिया रहता था। మా ఇంట్లో అప్పుడు కిరోసిన్ దీపం, చిన్న కిరోసిన్ దీపం ఉండేది. उसको रखने का भी एक जगह रहता था, पर्टिकुलर जगह, और कहाँ रखना है, वो भी एक जगह होता था। అది పెట్టడానికి కూడా ఒక ప్లేస్ అంటూ ఉండేది పర్టికులర్ గా. उसके नजदीक में जो है ना वो कहता था कि मैं दिया जलाकर आता हूँ। అక్కడ ఆ ప్లేస్ దగ్గర దీపం ఉన్న ప్లేస్ దగ్గర ఎవరుంటే దగ్గరలో ఉన్నారో వాళ్ళు అనేవారు, నేను ఇప్పుడే వెళ్ళి దీపం వెలిగించుకుని వస్తాను అని చెప్పి. बाकी सभी लोग अपने अपने जगह पर बैठे रहते थे। మిగతా వాళ్ళందరూ కూడా ఎవరి ప్లేస్ లో వాళ్ళు ఉండేవారు, అక్కడే కూర్చుని ఉండేవారు. वो दिया लेकर पूजा रूम में जाकर दिया जलाकर वापस आने के बाद बाकी लोग अपना अपना काम करते थे। అయితే అక్కడ ఆ దీపాన్ని వెలిగించుకుని ఆ దీపం గదిలో ఉన్న దీపంతో వెలిగించుకుని వచ్చి పెట్టే వరకు పెట్టాక మిగతా వాళ్ళందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవారు. ऐसे ही बाबा कहते हैं, అలాగే బాబాయ్ ఏమంటారంటే, मेरे बच्चे ఆ పిల్లలు अंधकार में ही रहकर अंधकार के बारे में सोचते हैं, समस्या का समाधान नहीं होता है। అంధకారంలో కూర్చుని అంధకారం గురించే ఆలోచిస్తూ ఉంటారు. మీ సమస్యల యొక్క సమాధానం గురించి ఆలోచించరు. कैसे? ఎలా? मुझे ऐसे पति क्यों मिला, నాకు ఇలాంటి భర్త ఎందుకు దొరికారు? ऐसे सेंटर टीचर क्यों मिला, ఇలాంటి సెంటర్ టీచరే ఎందుకు దొరికారు? ऐसे डांटने वाले योगेश भाई क्यों मिले? ఇలా తిట్టే యోగేష్ భాయి ఎందుకు దొరికారు? क्योंकि आपका हिसाब किताब है। ఎందుకంటే మీ లెక్కాచారాలు ఉన్నాయి అలా. ऐसा है तो అయితే కనుక मन को बाबा में रखकर మనస్సుని బాబా మీద పెట్టి उस मन बुद्धि द्वारा शक्ति को फ्लो करो, మీ మనస్సు బుద్ధి ద్వారా శక్తిని ఫ్లో చేయండి. तो आपके जिंदगी में भी रोशनी आएगा, उनकी जिंदगी में भी रोशनी आएगा, हिसाब किताब सेटलमेंट हो जाएगा। అప్పుడు మీ జీవితంలోనూ వెలుగొస్తుంది, వాళ్ళందరి జీవితంలో కూడా వెలుగొస్తుంది. అప్పుడు మీ లెక్కాచారాలన్నీ సెటిల్ అయిపోతాయి. तब आप ये नहीं कहते हो कि ऐसे हो गया करके आपके मुख से नहीं आएगा। అప్పుడు ఇలా అయ్యిందే అని చెప్పి మీ నోటి నుంచి రాదు. तो बाबा के बच्चे कहते बाबा थैंक यू फॉर्मूला देने के लिए। అయితే పిల్లలందరూ అంటారు బాబా థ్యాంక్ యూ ఈ ఫార్ములా సూత్రాన్ని మాకు చెప్పారు కదా అని చెప్పి. लेकिन और एक बात है, కానీ ఇంకొక విషయం కూడా ఉంది. बच्चे कह रहे हैं పిల్లలు అంటున్నారు, हमको करने का तो मन है, మాకు చెయ్యాలని అయితే మనసు ఉంది, लेकिन परिस्थिति और टेस्टिंग पेपर ज्यादा आता है ना, क्या करें? కానీ పరిస్థితులు టెస్టింగ్ పేపర్స్ చాలా వస్తాయి కదా, ఏం చెయ్యాలి? तो बाबा कहते ब्रह्मा बाबा को भी आया ना। అయితే బాబా అంటున్నారు, బ్రహ్మ బాబాకు కూడా వచ్చాయి కదా ఇలా పరిస్థితులు. ब्रह्मा बाबा तो अकेले थे, బ్రహ్మ బాబా అయితే ఒక్కరే ఉండేవారు. कितना ऑपोजिशन आया। ఎంత వ్యతిరేకత వచ్చింది ఆయనకి. भाग्य विधाता फिल्म देखिएगा, उसमें पता चलता है మీరు భాగ్య విధాత సినిమా చూడండి, అందులో మీకు తెలుస్తుంది कितना पवित्रता का ऑपोजिशन आया। ఎంత వచ్చింది పవిత్రతకి వ్యతిరేకత. अपने हेल्थ के बारे में भी ऑपोजिशन आया, ఆయన ఆరోగ్యం గురించి కూడా వ్యతిరేకత వచ్చింది. फाइनेंशियल प्रॉब्लम, ఆర్థిక సమస్యలు కూడా వచ్చేవి. बच्चे सेवा के लिए जाने के लिए रेडी नहीं है, क्या करें? పిల్లలు సేవ చేయడానికి వెళ్ళడానికి రెడీగా లేరు, ఏం చేయాలి? हर दिन में वेराइटी टेस्टिंग पेपर आता था, ప్రతిరోజు రకరకాల టెస్టింగ్ పేపర్స్ వచ్చేవి ఆయనకి. हर बात नई नई आती थी और चैलेंज आता था, ప్రతి విషయంలోనూ కొత్త కొత్త సమస్యలు వచ్చేవి, ఛాలెంజెస్ వచ్చేవి. ऑपोजिशन बहुत आया, వ్యతిరేకత అయితే చాలా వచ్చింది. गवर्नमेंट से भी आया, గవర్నమెంట్ నుంచి కూడా వచ్చింది, अंदर यज्ञ से भी आया। లోపల యజ్ఞం లోపల కూడా వ్యతిరేకత వచ్చింది. लेकिन बाबा ने क्या किया? అని బాబా ఏం చేశారు? पोजीशन में रहकर ऑपोजिशन को हैंडल किया। ఆయన పొజిషన్ లో అంటే ఆయన స్థితిలోనే ఉంటూ ఆ వ్యతిరేకతని హ్యాండిల్ చేశారు. तो आपके पास भी कितना शक्तियां हैं ना, కాబట్టి మీ దగ్గర కూడా చాలా స్థితులు ఉన్నాయి కదా, आपके पास आशीर्वाद है ना, మీ దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి కదా, जमा का खाता है ना, జమా ఖాతాలు ఉన్నాయి కదా, उसको बढ़ाओ దాన్ని పెంచుకోండి. और बाबा के हृदय सिंहासन में बैठो, మీరు మరియు బాబా యొక్క హృదయ సింహాసనం మీద కూర్చోండి. श्रीमत के अनुसार चलो, జీవితం అనుసారంగా నడవండి. सीट से कभी नीचे उतरो नहीं,
సీట్ నుంచి ఎప్పుడూ కిందకి దిగద్దు. जितना आप सीट से नीचे उतरते हैं उतना अपोजिशन स्ट्रांग हो जाता है। మీరు ఎంత సీట్ నుంచి కిందకి దిగారో అంత వ్యతిరేకత స్టార్ట్ అయిపోతుంది మీకు. अब सीट पर बैठे रहेंगे तो माया आपको कुछ भी नहीं करेगा, नमस्ते करेगा। మీరు సీట్ మీద అలాగే కూర్చుని ఉంటే మిమ్మల్ని మాయ ఏమీ చెయ్యదు, నమస్తే చెప్పి వెళ్ళిపోతుంది. क्योंकि वो आपको देखकर नमस्ते नहीं कर रहा है, आपके पीछे जो बाप है ना उसको देखकर नमस्ते करते हैं वो। ఎందుకంటే ఆ మాయ మిమ్మల్ని చూసి నమస్కారం చేయటం లేదు, మీ వెనకాల ఉన్న తండ్రిని చూసి నమస్కారం చేస్తుంది. आप यही मत समझना उन्होंने मुझे नमस्ते किया, लेकिन किया तो उनको। మీరు ఇలా అనుకోకండి ఆ మాయ వచ్చి మీకు నమస్కారం చేసిందని కాదు, అది వెనకాల ఉన్న తండ్రికి చేసింది. मूर्ति के आगे लोग आकर नमस्ते भी करते हैं, प्रदक्षिणा भी लगाते हैं। మూర్తి ఎదురుగా వచ్చి జనము ఆ దండము పెడతారు, ప్రదక్షిణలు కూడా చేస్తారు. माना धन नहीं, वो जो ये करते हैं ना, नमस्कार करते, साष्टांग नमस्कार करते हैं ना, वो भी करते हैं और प्रदक्षिणा भी लगाते हैं। మూర్తి దగ్గరికి వచ్చి నమస్కారాలు చేస్తారు, సాష్టాంగ నమస్కారాలు చేస్తారు, ప్రదక్షిణలు చేస్తారు. क्यों? ఎందుకు? मूर्ति के लिए नहीं, అది మూర్తి గురించి కాదు, मूर्ति द्वारा जिन्होंने उनका इच्छा कंप्लीट किया उनके लिए वो नमस्ते हैं। మూర్తి ద్వారా ఆ వాళ్ళ కోరికలు ఎవరైతే తీర్చారో వాళ్ళకి ఈ నమస్కారం. पीछे भगवान ने काम नहीं किया होता, मूर्ति के सामने भक्ति नहीं आते हैं। వెనక భగవంతుడు ఈ పని చెయ్యకపోతే మూర్తి ఎదురుగా భక్తులే రాలేరు. बहुत सारे लोग कहते हैं చాలా మంది అంటూ ఉంటారు, हमारे सामने बाबा के बच्चे ज्ञान लेने के लिए क्यों नहीं आते हैं? మా దగ్గరికి బాబా పిల్లలు జ్ఞానం తీసుకోవడానికి ఎందుకు రారు? क्योंकि आप मूर्ति बने नहीं हैं, ఎందుకంటే మీరు మూర్తిగా తయారవ్వలేదు కాబట్టి. ఇంకా अभी तक भगत है। ఇప్పటి వరకు మీరు భక్తుల్లాగే ఉన్నారు. अपने तन मन ईश्वरीय कार्य के लिए भगवान के हाथ में दिया नहीं है। ఈ మనస్సుని తనువుని భగవంతుని చేతిలోకి ఈశ్వరీయ సేవ చేయడానికి ఇంకా ఇవ్వలేదు. परम धाम में जाने के बाद भी बहुत संकल्प करते ही रहते हो, పరంధామంలోకి వెళ్ళినప్పుడు కూడా చాలా సంకల్పాలు చేస్తూ ఉంటారు. इसलिए बाबा आपको यूज नहीं करता है। అందువల్ల బాబా మిమ్మల్ని ఉపయోగించుకోవటం లేదు. पहले ब्रह्म कुमार समाना लोग क्या समझते थे, धमाल है, सभी जगह पर दुख देते हैं, ऐसे एक ख्याल था दुनिया में। ఫస్ట్ లో మొదట్లో ఏమనుకునేవారంటే అందరూ బ్రహ్మకుమారీలు అంటే ఈ ప్రపంచానికి దుఃఖాన్ని ఇస్తారు అని చెప్పి అనుకునేవారు. आज क्या कह रहे हैं, ఇప్పుడు ఏమంటున్నారు? ब्रह्म कुमार तो कमाल करने वाले हैं। अभी स्टाइल चेंज हो गए ना। బ్రహ్మకుమారీలు ఇప్పుడు అద్భుతం చేసేవాళ్ళు అని చెప్పి ఒక స్టైల్ అయితే మారింది కదా. इसलिए लोगों का जो देखने का स्टाइल है वो चेंज हो गया है। అందువల్ల జనం అయితే వాళ్ళు చూసేటటువంటి స్టైల్ మారింది. समस्या है, సమస్యలు ఉన్నాయి. लेकिन ब्रह्मा बाबा के कंपैरिजन करने से आपका जो समस्या उतना बड़ा भारी नहीं है। కానీ బ్రహ్మ బాబాతో కంపేర్ చేసుకుంటే గనక మీకున్న సమస్య అన్ని సమస్యలు కాదు. ऐसे ఇలా अपने को परिवर्तन करते हुए, మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకుంటూ उसके परिवर्तन करने के लिए बाबा आज का दिन आपको वरदान दे रहे हैं। అలా పరివర్తన చేసుకోవడానికి ఈ రోజు మీకు బాబా వరదానాన్ని ఇస్తున్నారు. तो सदा स्वमान की सीट में रहना। కాబట్టి సదా మీరు స్వమానమనే స్థితిలో ఉండండి. मेरे पास धन है या पोस्ट एंड पोजीशन है, इस सीट पर मत बैठना। నా దగ్గర ధనం ఉంది, పోస్ట్ అండ్ పొజిషన్ లో ఉన్నాము, అలాంటి సీట్ లో కూర్చోవద్దు మీరు. आपके पास रूहानी कमाई कितना है उसके आधार पर बैठना। మీ దగ్గర ఆత్మిక సంపాదన ఎంత ఉందో దాని మీద, అలాంటి సీట్ మీద కూర్చోండి. इस द्वारा దీని ద్వారా पहले स्व को परिवर्तन करना, మొదట స్వయాన్ని పరివర్తన చెయ్యండి. उसके बाद संबंध संपर्क में आने वाले आपके जो साथी हैं, लौकिक अलौकिक परिवार वाले हैं, उनको परिवर्तन करना। దాని తర్వాత మీ సంబంధ సంపర్కాల్లోకి వచ్చిన వాళ్ళంటే మీ లౌకిక సంబంధంలో ఉన్న వాళ్ళని పరివర్తన చెయ్యండి. उसके बाद विश्व की आत्मा को परिवर्तन करना। దాని తర్వాత విశ్వంలో ఉన్న ఆత్మనందరినీ పరివర్తన చేయండి. उसके बाद पंच तत्व और वायुमंडल को परिवर्तन करने के लिए साधना करना। దాని తర్వాత పంచతత్వాల్ని, వాయుమండలాన్ని పరివర్తన చేయండి. ऐसे उनको परिवर्तन करने के लिए ఇలా వీళ్ళన్నిటినీ పరివర్తన చేయడానికి मनसा द्वारा शुभ भावना शुभ कामना रखना। మనస్సు ద్వారా శుభ భావన, శుభకామనలు పెట్టండి. ऐसे ఇలా बाबा को मन देते हुए, బాబాకి మనస్సుని ఇస్తూ बाबा की शक्ति द्वारा బాబా యొక్క శక్తి ద్వారా इस दुनिया में जो नेगेटिव का जो प्रेशर है ఈ ప్రపంచంలో నెగటివ్ యొక్క ప్రెషర్ ఎంత ఉందో उसको पॉजिटिव में कन्वर्ट करना।
దాన్ని పాజిటివ్ గా కన్వర్ట్ చేయండి. मनसा द्वारा, మనస్సు ద్వారా, वाचा द्वारा, వాక్కు ద్వారా, कर्मणा द्वारा కర్మణల ద్వారా सदा कुछ ना कुछ देते रहना। సదా ఏదో ఒకటి ఇస్తూ ఉండండి. ऐसे ఇటువంటి सारे दुनिया को ప్రపంచం అంతటికి रूहानी रोशनी देने वाले ఆత్మిక వెలుగు ఇచ్చేటటువంటి मास्टर ज्ञान सूर्य बनना। మాస్టర్ జ్ఞాన సూర్యుల కింద తయారవ్వండి. समस्या आता है तो సమస్యలు వస్తే కనుక क्यों क्या कैसे करके उसमें फंस मत जाना। ఎందుకు ఎందుకు ఇలా ఎలా అని చెప్పి దానిలోకి కూరుకుపోయి ఉండకండి. जैसे आप अपने घर में रहते हो, ఎలా అంటే మీరు మీ ఇంట్లో ఉన్నప్పుడు रात के समय में करंट चला जाता है तो वहां कोई भी चीज दिखता नहीं है ना। రాత్రి సమయంలో కరెంటు పోయిందంటే అక్కడ ఏ వస్తువు మీకు కనిపించదు. रोशनी आने से सारा चीज व्यक्ति सब दिखाई देता है ना। వెలుతురు వస్తే కనుక మనకి అన్ని వస్తువులు వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు కదా. ऐसे जब समस्या आता है, आते ही मन बुद्धि को बाबा के साथ कनेक्ट करना। అలా సమస్య వస్తూనే మీ మనసు బుద్ధిని బాబాతో కనెక్ట్ చేయండి. तब बाबा आपके द्वारा जो शक्ति देता है उस द्वारा आपका समस्या का भी समाधान मिलेगा, उनकी समस्या का भी समाधान मिल जाएगा। అప్పుడు బాబా మీ ద్వారా శక్తిని ఇస్తారు కదా, ఆ శక్తి ద్వారా మీ సమస్యలకి సమాధానం దొరుకుతుంది, వాళ్ళ సమస్యలకి సమాధానం దొరుకుతుంది. आपने 63 जन्म में क्या किया? మీరు ఈ 63 జన్మల్లోనూ ఏం చేశారు? कभी कभी सीट पर बैठे, कभी कभी नीचे बैठे, कभी कभी सीट पर, कभी कभी नीचे, ऐसे ऊपर नीचे आते गए। అప్పుడప్పుడు సీట్ మీద కూర్చునేవారు, అప్పుడప్పుడు కింద కూర్చునేవారు, అలా పైకి కిందకి వస్తూనే ఉన్నారు. अभी सेट थे, अभी अपसेट थे। ఇప్పుడే సెట్ అయ్యి ఉండేవారు, వెంట వెంటనే మళ్ళీ అప్సెట్ అయ్యేవారు. अभी क्या करना है? ఇప్పుడు ఏం చెయ్యాలి? सदा अपने सीट पर सेट रहना। సదా మన సీట్ మీద మనం కూర్చుని ఉండాలి. आज भी पॉलिटिकल लीडर्स क्या करते हैं, अपने जो सीट मिलता है ना वो छोड़ने के लिए रेडी नहीं रहते हैं। ఈ రోజుల్లో పొలిటికల్ లీడర్స్ చూడండి, వాళ్ళకి వచ్చే సీట్ ని వాళ్ళు వదులుకోవడానికి ఇష్టపడరు. हाँ, आप ट्रेन पर गए हो, जनरल में गए हो, आपको सीट मिला है, आप किसी को छोड़ेंगे क्या? అయితే మీరు జనరల్ లో ఎక్కడికో వెళ్తున్నారు, ట్రైన్ లో మీకు జనరల్ సీట్ దొరికి జనరల్ లోనే కూర్చున్నారు, అప్పుడు మీరు ఆ సీట్ ని వదలరు కదా, ఎవరికి ఇవ్వరు కదా. ऐसे ఇలా सदा ईश्वरीय सेवा की सीट में सेट रहना। సదా ఈశ్వరీయ సీట్ మీద సెట్ అయ్యి కూర్చుని ఉండండి. सदा अपने मुख को मुस्कुराते हुए रखना। ఎప్పుడు కూడా మీ ముఖాన్ని నవ్వుతూ ముఖంలో చిరునవ్వుని ఉంచండి. आपके मुख में कभी भी रोब नहीं आना चाहिए, गुस्सा या अहम भाव नहीं रहना चाहिए। మీ ముఖంలోకి ఎప్పుడు కోపము, బాధ, అహంభావము రాకూడదు. और आपकी बातों में भी वो अहम भाव, रोब नहीं आना चाहिए। మీ మాటల్లో కూడా ఇలాంటి అహంభావము, బాధ రాకూడదు. ऐसे ఇటువంటి ऑलराउंड सेवा करते रहना। ఇలా ఆల్రౌండ్ సేవ చేస్తూ ఉండండి. ऐसे बच्चों को ఇలాంటి పిల్లలకు बाबा प्राइज देते हैं। బాబా బహుమతిని ఇస్తారు. इसलिए అందువల్ల जैसे बाबा कहता है, ఎలా అయితే బాబా చెప్తారో ऐसे विश्व परिवर्तन करने के लिए అలా విశ్వ పరివర్తన చేయడం గురించి अपने मन बुद्धि को बाबा के आगे समर्पण कर देना। మీ మనస్సు బుద్ధిని బాబా ముందు పెట్టండి. इस वर्ष में ఈ సంవత్సరంలో क्रोध या बाल बच्चे को विदाई देना। క్రోధము మరియు వాటి పిల్లలకు మీరు వీడ్కోలు చెప్పండి. हम बच्चे कहते हैं పిల్లలు అంటారు, हम गुस्सा नहीं करेंगे तो वो हमारे बातें नहीं सुनते हैं। మేము కోపగించుకోకపోతే మా మాట వినరు. तो बाबा कहते हैं అయితే బాబా అంటారు, भले आपने गुस्सा किया, మీరు కోపగించుకున్నారు, लेकिन उस आपके गुस्से द्वारा वो चेंज नहीं होता है। మీరు కోపగించుకుంటే మీ కోపం ద్వారా వాళ్ళు మారరు. भले आपके मुख से उन्होंने आपके साथ झगड़ा नहीं किया, लेकिन मन से वो नेगेटिव भेजता ही रहता है। వాళ్ళు నోటితో మీతో నోటితో మీతో గొడవ పెట్టుకోకపోవచ్చు, కానీ మనసుతో వాళ్ళు ఎప్పుడు మీ కోపాన్ని పంపిస్తూనే ఉంటారు. छोटे बच्चे क्या करते हैं, रोने लगते हैं। बड़े क्या करते हैं, मन द्वारा आपको नेगेटिव एनर्जी भेजते ही रहते हैं। చిన్న పిల్లలేమో ఏడుస్తూ ఉంటారు, పెద్దవాళ్ళేమో వాళ్ళ మనసు ద్వారా నెగటివిటీని పంపిస్తూ ఉంటారు. गुस्से से किसी को परिवर्तन नहीं कर सकते हो। కోపంతో ఎవరిని పరివర్తన చేయించలేరు. कोई बीमारी को ठीक नहीं कर सकते हो ఏ అనారోగ్యాన్ని సరి చేయలేరు. और किसी समस्या का समाधान भी नहीं मिलेगा। ఏ సమస్యకి సమాధానాలు కూడా దొరకవు. इसलिए అందువల్ల सदा शांत रहना।
సదా శాంతంగా ఉండండి. भले किसी ने गुस्सा किया तो भी उनके प्रति शुभ भावना शुभ कामना रखना। ఎవరైనా మిమ్మల్ని కోపగించుకుంటే కూడా వాళ్ళ పట్ల శుభభావన శుభకామనలు ఉంచండి. आज वर्तमान समय में भगवान के आगे लोग कितना गुस्सा कर रहे हैं, बाबा के बच्चे और भी ज्यादा कर रहे हैं। ఈ రోజుల్లో వర్తమాన సమయంలో బాబా భక్తులు భగవంతుడి మీద ఎంతో కోపగించుకుంటున్నారు. దానికన్నా కూడా మన ఈ ఈశ్వరీయ పరివారం వాళ్ళు ఇంకా చేస్తున్నాం, ఎక్కువ కోపగించుకుంటున్నాం. तो बाबा उसके रिटर्न में नेक्स्ट डे आकर हमको डांटता है क्या? అయితే బాబా దానికి ఆ ప్రతికూలంగా మర్నాడు వచ్చి మిమ్మల్ని కోపగించుకుంటారా, తిడతారా? स्टार्टिंग में मीठे बच्चे भी कहता है, लास्ट में वरदान भी देता है। మొదట్లో మధురమైన పిల్లలు అంటారు, లాస్ట్ లో వరదానం కూడా ఇస్తారు. बच्चे आप जानते हो, పిల్లలు మీకు తెలుసు కదా, समय भी आज कितना तीव्रता में नेगेटिव के रूप में दुनिया जा रही है। ఈ సమయంలో కూడా ఎంత తీవ్రంగా ప్రపంచము ఎంత తీవ్రంగా నెగిటివ్ వైపుకి వెళ్తుంది. दुखियों का पुकार, దుఃఖితుల యొక్క పుకారు, పిలుపులు, भक्तों की पुकार, భక్తుల యొక్క పిలుపు, समय की पुकार సమయం యొక్క పిలుపు, सुनाई नहीं दे रहा है क्या? ఇవన్నీ వినిపించట్లేదా ఏంటి? उनके पास शक्ति नहीं है, వాళ్ళ దగ్గర శక్తి లేదు. उनको उड़ने के लिए पंख दे दो, వాళ్ళకి ఎగరడానికి రెక్కలు ఇవ్వండి, उनको उमंग उत्साह दो। వాళ్ళకి ఉల్లాస ఉత్సాహాలు ఇవ్వండి. कैसे? ఇలా गिफ्ट दे दो, బహుమతిని ఇవ్వండి, टॉनिक दो, టానిక్ ఇవ్వండి, शक्ति दो, శక్తిని ఇవ్వండి. स्थूल रूप में नहीं। ఇవి ఎన్ని స్థూల రూపంలో కాదు, स्थूल रूप में मसाले पूरी गोभी मंचूरी नहीं खिलाना, స్థూల రూపంలో మసాలా పూరి, గోబీ మంచూరియా తినిపించద్దు. और निराकार रूप में ईश्वर का सप्त शक्ति उनको देना। నిరాకార రూపంలో ఈశ్వరుని సప్త శక్తులు వాళ్ళకి ఇవ్వండి. ऐसे विश्व परिवर्तन का ఇలా విశ్వ పరివర్తన యొక్క ठेका उठाना, जिम्मेदारी उठाना, విశ్వ పరివర్తన యొక్క బాధ్యతని తీసుకోండి. हर सेकंड సెకను अपने साधन भगवान के हाथ में देते हुए సాధనాల్ని భగవంతుని చేతిలోకి ఇచ్చి सफलता मूर्त बन जाना। సఫలతామూర్తుల కింద తయారవ్వండి. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.